మీరు? సీఎం సూర్యప్రతాప్ గారి కూతుర్ని నేను. తను నా భర్త రాజు. మేమిన్నాళ్ళు మీకోసం చాలా వెతికాం. చివరికి ఈరోజు ఇలా కనపడ్డారు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మీ హస్బెండ్కి ఇలా అవ్వడానికి కారణం ఎవరిలా చేశారు? అది ఎవరంటే ఆ అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, ఆ పేషెంట్ని అడ్మిట్ చేస్తుంది మీరే కదా? అవును డాక్టర్. ఒకసారి మీతో మాట్లాడాలి, ఇలా రండి. ఓకే డాక్టర్. మమ్మీ, సాక్ష్యం చెప్తారనుకున్న అనాథ శరణాలయాన్ని కాల్చి బూడిచ్చేసి ఆధారాలు లేకుండా తప్పించుకున్నాం. మిగిలింది కోమలి అత్తమామలు. మామ పరిస్థితి విషమం, అత్త పరిస్థితి అయోమయం. మనం బెదిరించిన దెబ్బకి నోరు కూడా తెరవదు. కోమలి గురించి నిజం చెప్పగలిగే వాళ్ళందరినీ దాదాపు క్లోజ్ చేశాం. ఆ చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ని నేను చంపి అశోక్ నిరికించాను. ఇద్దరం వాడింది సేమ్ గన్నే అయినా ఒరిజినల్ బుల్లెట్ నేను వాడి అశోక్ గాడికి డమ్మీ బుల్లెట్ ఇచ్చాను. కానీ గన్ ఒరిజినల్ అవ్వడంతో వాడు కూడా మర్డర్ వాడే చేశాడేమో అని నమ్ముతున్నాడు. ఇంకా వాడు బయటకొచ్చే అవకాశమే లేదు. అమ్మా, అశోక్ విషయంలో పెద్ద పొరపాటే జరిగింది. చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ని చంపింది అశోక్ కాదమ్మగారు, దీపక్. అత్తయ్య దీపక్లు మాట్లాడుకుంటుంటే విన్నామమ్మా. అంటే వాళ్ళు చంపి ఆ నేరం నీ మీద వెయ్యాలని చూశారు. అది కుదరకపోతే సేఫ్టీగా అశోక్ని ఇరికించే ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళ ప్లాన్లో భాగంగానే అశోక్ ఇరుక్కున్నాడు. తప్పు చేసిన వాడేమో బయట దర్జాగా తిరుగుతుంటే తప్పు చేయని అశోక్ మాత్రం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అమ్మగారు. ఆ మర్డర్ అశోకే చేసినట్టుగా అశోక్ కూడా నమ్మేలా ప్లాన్ చేశారు. ఎలాగైనా అశోక్ని బయటికి తీసుకురావాలమ్మగారు. కోమలి గురించి నిజం చెప్పగలిగేది అశోక్ మాత్రమే అమ్మా. మనం అశోక్కి హెల్ప్ చేస్తే అశోక్ మనకి హెల్ప్ చేస్తాడనిపిస్తోంది. అత్తయ్య దీపక్ల సంగతి రాఘవ లేచాక చూసుకోవచ్చు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ గురించి ఆలోచించకుండా కోమలి కోసం జైలుకు వెళ్ళాను. ఇంతలో మీకిలా అయిపోయింది. నేను తప్పు చేశాను నాన్న. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. నిజంగానే నా మర్డర్ చేయలేదు నాన్న, చేయలేదు. మీ నాన్న ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు జైలుకు పోవడం కాదు అశోక్, వేరే ఏదో ఉంది. మీ నాన్న మీద ఎవరో అటాక్ చేశారు. అదెవరో మీ అమ్మకి మీ నాన్నకి మాత్రమే తెలుసు. వాళ్ళెవరో తెలుసుకుంటే కనీసం మీ నాన్నకి ఈ గతి పట్టించిన వాళ్ళు ఎవరైనా సరే
మనం శిక్షించవచ్చు. మా అసలు ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. వీళ్ళే నన్ను జైల్లోంచి బయటికి తీసుకొచ్చారు. అవునమ్మా, మేం మీ కొడుకుని ఊరికే బయటికి తీసుకురాలేదు. మీ కొడుకు తప్పు చేయలేదు కాబట్టే మేం బయటికి తీసుకొచ్చాం. మీ కొడుకు జైలుకి పోవడానికి, మీ ఆయన హాస్పిటల్ పాలవ్వడానికి ఒక్కరే కారణం అయ్యుంటారని మాకు అనుమానంగా ఉందండి. మీరు నోరు తెరిచి నిజం చెప్తే కానీ వాళ్ళని శిక్షించలేము. చెప్పమ్మా, నేనున్నాను కదమ్మా. అంతా నేను చూసుకుంటాను. నాన్నకి ఇలా అవడానికి కారణం ఎవరమ్మా? చెప్పమ్మా. నువ్వు ప్రాణంగా ప్రేమించిన కోమలి. కోమలినా?